అందరికీ శుభోదయం. ఈనాటి ముఖ్య విషయం తెలంగాణ భాషా దినోత్సవం. తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపబడుతున్న దినోత్సవం. తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా కాళోజీ పుట్టిన రోజున సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో భాషా సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ నుండి రాష్ట్రీయ కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ధన్యవాదాలు. శుభాకాంక్షలు. కాళోజీ గారు రాసిన ఒక చిన్న కవితను నేను చెప్పబోతున్నాను. స్వాగతం 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 అయ్యా స్వాగతము, స్వాగతం మీకు మా స్వాగతము మీకు. త్యాగగుణం కారులు మీరు తరలి వచ్చినారు. పోతన్న నాగలి జాలు బారిన పుణ్యక్షేత్రంబు మాది పుణ్యక్షేత్రంబు. ఖ్యాతి చరుతుని విద్యానాథుని కాంచన దేవంబు మాది కాంచన దేశంబు. తెలంగాణము ఇప్పుడిప్పుడే తెప్పర్ల తొడిగి కొంచెము తెప్పర్ల తొడిగి. స్వాగతమయ్యా స్వాగతం. ధన్యవాదాలు. గారి జన్మదిన సందర్భంగా మనము తెలంగాణ భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ముందుగా అందరికీ తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈ తెలంగాణ భాష దినోత్సవ సందర్భంగా మేము తెలంగాణ భాష యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ ఒక నాటకాన్ని ప్రదర్శించబోతున్నాము. ముందుగా నేను ఈ నాటకంలోని పాత్రలను మీకు పరిచయం చేయబోతున్నాను. ఈమె రమేష్ పాత్రను పోషిస్తుంది. రమేష్ ఒక నగరంలో చదువుకుంటున్నాడు, కానీ అతడు తెలంగాణ యాసని చిన్న చూపు చూస్తాడు. ఈమె సమీరా పాత్రను పోషిస్తుంది. సమీరా రమేష్ యొక్క స్నేహితురాలు. సమీరా తెలంగాణ యాస మరియు భాష పట్ల గర్వం కలిగి ఉంటుంది. మన తెలంగాణ. ఈమె శేఖర్ పాత్రను పోషిస్తుంది. శేఖర్ ఒక పల్లెటూరి వ్యక్తి. అతడికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు బాగా తెలిసి ఉంటాయి. ఈమె ఒక తరగతి నాయకురాలు పాత్రను పోషిస్తుంది. తరగతి నాయకురాలు దేని గురించైనా సులభంగా చెప్పగలుగుతుంది. ఇప్పుడు మేము 1వ సన్నివేశాన్ని ప్రారంభించబోతున్నాము. కళాశాల ప్రాంగణం. రమేష్ మరియు సమీరా ఇద్దరు బెంచ్ మీద కూర్చున్నారు. అయ్యో, చేద్దామనుకున్నారా? కానీ అసలు నాకు యాదికే రాలేదు. నాకు ఇప్పుడు యాదకొచ్చింది. నిన్న మా ఊళ్ళో ఏమందో తెలుసా? ఈ పండుగ నిన్ను మంచిగా నిన్న మా ఊళ్ళో ఒక పెద్ద జాతర జరిగింది. అక్కడ నిన్న చాలా రకాల పదార్థాలు తిన్నా. అవేంటో బల్లగడ బజ్జీలు తిన్నా, బొంగులు తిన్నా, ఊరి గజ్జీలు తిన్నా. గట్టిగా తిన్నారా? నా కడపతి గుమ్మడైపోయింది. చూడండి ఎట్లా గుమ్మడైపోయిందిరా. ఏమన్నావురా? వల్లగూడ బజ్జీలా, బంగులా, మురి గజ్జియా అంటే ఏంటిరా? అయ్యో, నీకు తెలుసో తెలియదు. బల్లగూడ బజ్జీ అంటే చిన్న కరకరలాడితే కదా గవే. బొంగులు అంటే కదా అన్నంలాగా చిన్నగా ఉంటాయి కదా, ఇంటింటిగా ఉంటాయి కదా గదే. ముర్రి గజ్జీలు అంటే మసాలా చట్నీ గజ్జీరా బాబు. అయ్యో సమీరా, నువ్వు మాట్లాడే యాస వింటుంటే నాకేం అర్థం అవ్వడం లేదు. తెలంగాణ భాష గౌరవం లేని మాటల్లా అనిపిస్తున్నాయి. తెలుగు అంటే శుద్ధంగా ఉండాలి, కానీ ఇవన్నీ ఎందుకు అవ్వాలి? నీకు బుర్ర పనిచేసలే కదా రమేష్. బుర్ర ఎక్కడ పెట్టొచ్చావు? నువ్వు అలా చెప్పడం చాలా తప్పు. తెలంగాణ యాసానికి తెలంగాణ మనుషులకు ఆత్మ. ఈ భాషలో మన పల్లెల గుండె చప్పుళ్ళు, మన ఊరి మట్టి వాసన, మన బతుకు బొమ్మలున్నాయిరా బాబు. ఇప్పుడు రమేష్ సమీరా పక్కనే కూర్చొని వింటున్న శేఖర్ హఠాత్తుగా వచ్చి ఈ విధంగా మాట్లాడతాడు. బాబు, తెలంగాణ యాస
తెలంగాణ యాస భాష అనేది చిన్నది కాదు, అది ఒక భాష ఉపరూపం. దాన్ని మనం కాపాడుకోవాలి. తెలంగాణ భాషలో యాసలో మన భావాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆనందాలు, కష్టాలు ప్రతిబింబిస్తాయి. తెలంగాణ యాసని భాషని అవమానించడం అంటే మన కన్న తల్లిని అవమానించడం లాంటిది. అందుకే మన తెలంగాణ యాసని భాషని నేర్చుకుందాం, గౌరవిద్దాం, కాపాడుకుందాం. మన భాష మన గౌరవం, మన యాస మన ప్రాణం, తెలంగాణ బతుకమ్మ బోనాలు మన భాషతోనే వెలుగు. జై తెలంగాణ. ధన్యవాదాలు. తెలంగాణ భాష ఇది తేలిచింది భాష, బతుకమ్మల తంగెడు పూల బంగారి యాస. తెలంగాణ భాష ఇది తేలిచిన ఊట, జమ్మి చెట్టు ఎలుగు నల్ల చేడ బదులు చూత. అచ్చిందని పలుకు మెరిసే బతుకమ్మలు మామునాట కోడాటకు పాటలు అల్లుకున్న భాషలు చినుకు పడితే మట్టి కింది వాసనలు